ఆశ్రయకర్త కళాశాల ప్రధానాచార్యులు మాకు పరిశోధనలో మార్గదర్శకులైనటువంటి శ్రీ చెబా వెంకటరెడ్డి గారికి ఇక్కడ అనుమతించినందుకు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి ఆశ్రయం కల్పించిన కర్తగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అయితే ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక చిన్న మాట. కేవలం జయన్న సార్ గురించి అందరూ మాట్లాడారు, కానీ సార్కు నాకు తెలిసినటువంటి మాత్రం చిన్న రహస్యం. పీజీ సెంటర్ నుంచి తెలుగు శాఖ తరలింపు అనేటువంటి మాట విని దాన్ని ఆపడం కోసం ప్రయత్నించే వ్యక్తి జయన్న సార్ గారు. సాక్షి ఇద్దరం కలిసి వెళ్ళి ఆ విషయాన్ని మాట్లాడాము. లేదంటే ఇక్కడ నుండి తెలుగు శాఖ ఎన్నడో తరలిపోయి ఉండేది. అలాంటి అంటే మాకు ఏ కార్యక్రమం మొదలు పెట్టాలని అనుకున్నా మొదటగా స్ఫురించేటువంటి ప్రదేశం ఏంటంటే ఈ పీజీ సెంటర్ మాత్రమే. కేవలం పీజీ సెంటర్ను ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిద్దాము అని మాత్రం ముందు అనుకుంటాం, మిగతావి తర్వాత ఆలోచిస్తాం. ఎందుకంటే టౌన్లో ఉన్నప్పుడు ఎక్కడైనా మాకు అవకాశాలు ఉన్నాయి, మా ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా మాకు ఎక్కడైనా చేసుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఈ స్నాతకోత్తర కళాశాలను వెలుగులోకి తేవాలనేటువంటి ఆలోచన సార్కు బలంగా ఉన్నది. ఎందుకంటే ఈ ప్రాంతానికి ఉన్నటువంటి ఒకే ఒక ఈ కళాశాల వెలుగులోకి రావాలి, కాబట్టి విద్యార్థులకు మేలు జరగాలనేటువంటి ఆలోచన సార్ది. కాబట్టి ఈ పుస్తకావిష్కరణ అనగానే మేము మొదటగా పీజీ సెంటర్ని అనుకున్నాము. వెంటనే సార్తో మాట్లాడాము, ఇక సార్తో అనుమతి తీసుకున్నాము. ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము. ఈ అనుమతించడమే కాకుండా కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మా మార్గదర్శకులు గురువర్యులు కూడా వారికి చెబా వెంకటరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసి వ్యాసకర్త అయినప్పటికీ కథకుడు అయినప్పటికీ చక్కని విశ్లేషణతో మధ్య మధ్యలో పద్యాలతో కూడా స్ఫురింపజేస్తూ చమత్కరిస్తూ చక్కని సమీక్షను అందించినటువంటి పెద్దలు నాగేశ్వరాచారి గారికి కూడా మా తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసి జయన్న సార్ తరపు నుండి, గద్వాల సాహిత్యం తరపు నుండి ఆత్మీయ వాక్యాలు పలికినటువంటి భాస్కర్ సార్ గారు, అవని శ్రీ వీరేష్ గారు, ఇక్బాల్ పాషా సార్ గారు, తర్వాత శ్రీనివాసులు సార్ గారికి మా తరపు నుంచి ఈ కార్యక్రమం తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాటి కృతి భర్త అయినటువంటి ఆత్మీయ మిత్రుడు మహేందర్ గారికి ఈ కృతిని స్వీకరించడమే కాకుండా ప్రారంభం నుంచి, ఎందుకంటే మేము ముగ్గురం రోజు కలిసేవాళ్ళం, రోజు కలుసుకుంటాం మేము నలుగురం. భాస్కర్ సార్ అని మధ్య కొంచెం మాకు బాధ్యతలు పెరగడం వల్ల కొంచెం దూరం అయ్యాడు, అయినప్పటికీ వారం వారం కలుస్తుంటాడు. కానీ మేము ముగ్గురం రోజు కలుస్తుంటాం. పుస్తక ప్రచురణ కంటే ముందు ప్రారంభం నుంచి ఇప్పటికి వచ్చేంత వరకు మేము ముందుండి నడిపించినటువంటి కృతి భర్త అనమోని మహేందర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక కృతి కర్త నాయుడు గారు జయన్న గారు, వారు ఈ జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి పల్లెపాడు అనేటువంటి ఊరికి చెందినటువంటి వ్యక్తి. అంటే ఆ పల్లెపాడు ఊరిలో పుట్టిందేమో జల్లాపురం అనేటువంటి ఊరిలో. ఆ పల్లెపాడు ఊరికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ పల్లెపాడుకు చెందినటువంటి ప్రముఖ కవి అయినటువంటి కేశవపంతుల నరసింహశాస్త్రి అనేటువంటి ఆయన ఒకానొక సందర్భంలో ఒక పద్యం చెప్పాడు. ఆ వివరాలన్నీ అక్కడ పక్కకు పెడితే ఆ ఊరిలో పుట్టి పెరిగినటువంటి జయన్న ఆ పద్యం చెప్పినటువంటి కేశవపంతుల నరసింహశాస్త్రి పద్యం ఆధారంగా కవులున్నారు, కవి ప్రకాండులకు సత్కారము కల్పించు భూదవులున్నారు, ఫణీష గౌతమ కణాద వ్యాస ముఖ్యోక్త శాస్త్ర విచారముల వైరి గెల్చెడి బుధేంద్ర స్వాములున్నారు, తక్కువ ఏమున్నది రాష్ట్రమున మాకు తెలుగు నేర్పింతురే. తెలంగాణ వాళ్ళకు తెలుగు రాదు అని చెప్పినటువంటి వాళ్ళకు రుజువుగా నిదర్శనంగా తెలంగాణలో కవులున్నారని చెప్పి వివరించినటువంటి గోలకొండ కవుల సంచిక ఏదైతే ఉందో ఆ పద్యం చెప్పినటువంటి కవి ఆయన కేశవపంతుల నరసింహశాస్త్రి, వారిని పల్లెపాడు. ఆ ఊర్లో పుట్టి పెరిగినటువంటి జయన్న గారు ఈరోజు దృక్కోణం అనేటువంటి ఒక వ్యాస సంపుటిని మనకి ఇక్కడ అందించాడు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతసేపు ఇంతమంది మాట్లాడుతున్నా కిక్కురు మనకుండా ఏమనకుండా భరిస్తూ ఉన్నటువంటి విద్యార్థులకు మరియు ప్రత్యేకంగా ఇక్కడ ఆశీనులైనటువంటి ఈ కళాశాల అధ్యాపకులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇక ముందు కూడా మరిన్ని కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించుకోవడానికి మా సారు తప్పనిసరిగా అనుమతిస్తారు అని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. ధన్యవాదాలు.